చేస్తుంది పూజ గదిలోకి ఎవరైనా చెప్పులతో వస్తారా? ఇలారా. హే, వాట్ ఆర్ యు డూయింగ్? ఇల్లంతా చెప్పులేసుకునే కదా తిరుగుతున్నాను, ఇందులో తప్పేముంది? దామిని, ఇంట్లో ఇలా చెప్పులతో తిరగడమే పెద్ద తప్పు. అలాంటిది నువ్వు పూజ గదిలో కూడా చెప్పులతో వస్తానంటే తప్పు కాదా? హే, ఇంకా ఏ జనరేషన్ లో ఉన్నావు? ఐ హేట్ దిస్ టైప్ ఆఫ్ కండిషన్స్. హారతివ్వు, లేదంటే ఆరిపోతుంది. అయినా నా ఇంట్లో నేనెలా ఉండాలో నువ్వు నాకు చెప్పడం ఏంటి? నేనిలాగే హారతి తీసుకుంటాను. అమ్మా, చూసావుగా దామిని పరిస్థితి ఇక్కడ ఎలా ఉందో? అవునమ్మే, ఏడ నువ్వే పెద్ద తిక్కలు దాని అనుకుంటే ఇప్పుడు ఇది నీకన్నా పెద్ద తిక్క మొహం దానిలాగా ఉండదు. ఏందమ్మీ అట్ట చూస్తావు? నువ్వేమన్నా ఈడ పరమ సాధ్యమని అనుకుంటున్నావా ఏందే? అది కాదిప్పుడు. ఇక్కడ మనం ఎలా ఉంటున్నామన్నది మ్యాటర్ కాదు. ఆ వచ్చిన లూజ్ ది మనకెలా యూజ్ అవుతుందనేది మనకి అవసరం. అసలు విషయం ఏందో చెప్పమ్మే. ఏముంది, వచ్చిన ఆ తిక్కల దామినిని మన మాటలతో మడతేసి మంచితనంతో తడిపేసి వెన్న ముద్దలా మన మంటేని కరిగిపోయేలాగా చేసి మన బ్యాచ్ లో మెంబర్ గా జాయిన్ చేసుకోవాలి. అంటే ఏందమ్మే, ఆ పిల్లను కూడా ఈ ఇంట్లో పని మనిషిని చేసేద్దామంటావా ఏందే? అమ్మా, బ్యాచ్ అంటే పని మనిషి బ్యాచేనా? దాన్ని మన మనిషిని చేసుకోవాలి అంటున్నాను. అప్పుడు మన బలం పెరుగుతుంది. కరెక్ట్ గా చెప్పుండవమ్మే. ఎంతకీ అది మన మనిషి ఎట్టా అవుద్ది? అసలు దాన్ని చూస్తుంటే ఏదో మాదిరిగా ఉంటది. అమ్మా, అది ఏ మాదిరుంటే మనకెందుకు? అమ్మగారు, అమ్మగారు, హే, కొంచెం దూరం జరగండి, దూరం జరుగు. ఎవరు మీరు? ఈ ఇంట్లో పని మనుషులా? పరిచయం చేసుకోకుండానే పట్టా చూసి ఇట్ట భలే చెప్పేసి ఉండదు కదమ్మీ. అవునమ్మగారు, మేము ఇంట్లో సర్వెంట్స్. మేము సర్వెంట్స్ అని అలా ఇంగ్లీష్ లో చెప్పినా మీరు ఈ ఇంట్లో పని వాళ్లే, అర్థమైందా? కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. కాఫీ అమ్మగారు, మీకోసం స్పెషల్ గా చేసుకొచ్చాం. ఈ ఇంట్లో నేనే కదా స్పెషల్. ఆ మాత్రం స్పెషల్ గా తేవడం మీ బాధ్యత.
కాఫీ ఎవరు పెట్టారు? నేనే అమ్మగారు, నేనే. కాఫీ అమ్మగారు. పెట్టింది నేనే. అవునా? అమ్మే అయ్యో అయ్యో అమ్మే ఊరుకో అమ్మే. అనన్య, ఏమైంది? ఏమైంది? అయ్యో, ఏమైందమ్మా? ఏమైంది? అసలు దీన్నెవరైనా కాఫీ అంటారా? చిచి, నా లైఫ్ లో ఇంత వరస్ట్ కాఫీని నేను ఎప్పుడు తాగలేదు. ఫస్ట్ టైం. నోరంతా పాడైపోయింది. దామిని, ఏమైందమ్మా? అమ్మా, కనీసం కాఫీ అయినా పెట్టడం రాని ఈ వేస్ట్ ఫెలోస్ ని ఈ ఇంట్లో పనులు ఎవరు పెట్టారు? వీళ్ళు మన ఇంట్లో ఎప్పటినుంచో పనివాళ్ళమ్మా. అవునవును, మన ఇంట్లో చాలా ఏళ్లుగా పనిచేస్తున్నారమ్మా.